ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది అధికారులు ఎవరైతే 2019-24 మధ్య తప్పుడు పనులు చేసి జైళ్లకు వెళ్ళి శిక్ష అనుభవించి కొన్ని రోజులు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి కూర్చున్నారో, సస్పెన్షన్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇంకా ఆ బురదలోనే పొరలాడటానికి ప్రయత్నాలు చేస్తూ వాళ్ళతోనే ఇంకా అంటగాగుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. దానిలో వాస్తవం కూడా ఉంది. అంటే ఒకసారి మొత్తం బురద రాసుకున్నాం, ఇంకేముందులో జీవితాంతం ఈ బురదలోనే పడి దొల్లుదామన్న నిర్ణయానికి వచ్చేసి ఆ రకంగా వ్యవహరిస్తూ ఉండవచ్చు. కానీ ఎగ్జామ్స్ విషయంగా, పరీక్షల నిర్వహణ విషయంగా మొన్న జరిగినటువంటి డిఎస్సిలో కానివ్వండి, రేపు మళ్ళీ అక్టోబర్లో సెకండ్ డిఎస్సి కూడా మేము నిర్వహించబోతున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కి తావు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయటం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ విధానంలో టీసీఎస్ అయాన్ మొన్న చాలా వివరంగా అవన్నీ కూడా చెప్పారు. కన్సర్న్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీషియల్స్ అందరూ చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఏ విధంగా ఈ పేపర్ సెలెక్షన్ కానీ, పేపర్ ఫ్రేమింగ్ కానీ, కంప్యూటరైజ్ బేస్డ్ టెస్టింగ్ విధానం ఏ రకంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకనే మొన్న ఎటువంటి పేపర్ లీక్ అనేది విషయానికి ఆస్కారం లేకుండా పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరిగింది. పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి, రిజల్ట్స్ కీ ప్రకటించిన దగ్గర నుంచి, ఫైనల్ గా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటించినప్పుడు కానివ్వండి, వివిధ దశల్లో ఎప్పటికప్పుడు ఉన్నటువంటి అన్ని క్వెరీస్ ని కూడా క్లియర్ చేస్తూ కాల్ సెంటర్స్ పెట్టి, హెల్ప్ లైన్స్ పెట్టి, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ సెల్లులు పెట్టి, అవన్నీ ప్రతి స్టేజ్ లో కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాం. కాబట్టే ఈ రోజున గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆరోపణ కూడా పూర్తి నిరాధారమైందని చెప్పి తేటతలం అవుతోంది. నిన్న హైకోర్టులో తెల్లమొహాలు వేసే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? నిజంగా కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ధైర్యంగా కోర్టులో ప్రవేశపెట్టొచ్చు కదా, ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఎందుకు తెల్లమొహం వేశారు అంటే ఏమీ లేదు గనక. పాషా గారు చెప్పినట్టు ఏదో బురదయ్యాలా, ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, దానికి కావాల్సినటువంటి సరంజామా అంతా సెట్ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా అంటే చూడండి, కోయిన్సిడెన్స్ కూడా నేను చూపించదలుచుకున్నా. ఇది మన ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్త అండి, మే 28. జగన్ పిఏనా మజాకనా, 5 ఏళ్లలో కేఎన్ఆర్ 100 కోట్ల అక్రమార్జన, లిక్కర్ ముఠాకు వైసీపీ అధినేతకు మధ్య వారధి అని చెప్పి జగన్ పిఏ కేఎన్ఆర్ యొక్క పాత్ర లిక్కర్ స్కామ్ లో బయటపడినటువంటి అంశాన్ని మే 28, దానికి ముందు 2-3 రోజుల నుంచే అతని విషయంగా సిట్ దర్యాప్తులు అనేక వాస్తవాలు బయటపడటం మనం హెడ్లైన్. ఇది కరెక్ట్ గా అదే టైంలో అప్పుడే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి పైన ఆయన అటాక్, మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా, సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఏంటి సార్ ఈ కోయిన్సిడెన్స్? అంటే అది దానికి కౌంటర్ గా ప్రజల్లోకి అది వెళ్లకుండా తప్పించే ప్రయత్నం అంతే కదా. ఇప్పుడు ఇందాక పాషా గారు చెప్తున్నా, లేకపోతే మేం చెప్తున్నా, ఏమి లేని దాని మీద ఏదో రకమైన బురదేసి వాళ్ళ పేకల మీదకి ఏదన్నా అంశం వచ్చినప్పుడు ఇటువంటివన్నిటి కూడా క్రియేట్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఎప్పుడైతే మంట తాడేపల్లి ప్యాలెస్ వరకు వచ్చిందో, ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ మంట తన పిఏ వరకు అంటిందో, కేఎన్ఆర్ యొక్క పాత్ర ఆధారాలతో సహా 20 కోట్ల రూపాయలు తన అకౌంట్ లోకి వచ్చినటువంటి విషయం ఎప్పుడైతే బయటపడిందో, ఏమంటే డిఎస్సీలో అక్రమాలు. సార్ సెప్టెంబర్ 15 సార్, 2025 సెప్టెంబర్ 15 సార్ ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చింది. మే 2026లో వీళ్ళు మొదలెట్టారు. అంటే ఎన్ని నెలల తర్వాత సార్? నిజంగా అక్రమాలు జరిగాయని, లేదంటే తప్పు జరిగిందన్న ఫీలింగ్ ఉండే నిజంగా ఏదైనా జరిగి ఉంటే సెప్టెంబర్ 15 కోన శశిధర్ గారు ఫైనల్ లిస్ట్ విడుదల చేశారు సార్. మొత్తం 15,941 ఉద్యోగస్తుల ఉద్యోగాలు పొందినటువంటి వారి ఫైనల్ లిస్ట్ రిలీజ్ ఆన్ సెప్టెంబర్ 15, 2025. దానిలో 7,955 మంది మహిళలు, 7,986 మంది పురుషులు, చక్కగా అన్ని ఫిగర్స్ తో రిలీజ్ చేశారు. మరి 8 నెలలు ఎక్కడ పడుకున్నారు సార్ వీళ్ళు? 8 నెలలు ఎందుకని మాట్లాడలేదు? సడన్ గా మేలోనే గుర్తొచ్చిందా మీకు? 8 నెలల ముందు ప్రకటించినటువంటి లిస్టు, దానిలో ఇప్పుడు 8 నెలల తర్వాత అవకతవకలు జరిగాయన్న విషయం ఆ రోజున వాళ్ళ కల్లో ఎవడో చెప్తే గుర్తొచ్చినట్టు మీరు తెర మీదకి ఈ ఆరోపణలన్నీ తీసుకొస్తారా? టైమింగ్ ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, లిక్కర్ స్కామ్ మంట తాడేపల్లి ప్యాలెస్ వరకు
తాకింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒక రకంగా డైవర్షన్ కావాలి, ఏదో ఒకటి బురద, మనం ఏదో ఒక అబద్ధాన్ని వండి వార్చి ఆ బురదని ప్రభుత్వం మీదకు వెయ్యాలి, దాన్ని మనం కొన్ని రోజులు నడిపించాలా కదా. అదే జరుగుతోంది ఇప్పుడు. ఇవాళ ప్రతి ఒక్క అంశం సార్, వాళ్ళు ఏదైతే క్యాండిడేట్స్ గురించి మాట్లాడారో, కొంతమంది అభ్యర్థుల్ని మీడియా ముందు తీసుకొచ్చి ఏదైతే చూపించారు, ప్రతి ఒక్క అభ్యర్థి విషయంగా ప్రెజెంటేషన్, ఇదిగో ఈ క్యాండిడేట్కి ఇదిగో దీనివల్ల రాలేదు, ఈ కారణం చేత అతనికి ఉద్యోగం దక్కలేదు. కొంతమంది క్యాండిడేట్స్, కోర్టుకు వెళ్ళినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళ రిట్ పిటిషన్ లో వాళ్ళే స్వయంగా మేము ఇదిగో ఈ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా వాళ్ళే ఒప్పుకున్నటువంటి పిటిషన్లు కూడా మనం చూసాం కదా. కాబట్టి ఇది నథింగ్ బట్ ప్రభుత్వం పైన అకారణంగా ఒక నిందేసి రాజకీయంగా ఏదో ఒక రచ్చ చేయటానికి గొడ్డలి పార్టీ చేసినటువంటి కుట్రగానే మనం దీన్ని భావించాలి. ఇటువంటి కుట్రలు మన భవిష్యత్తులో కూడా జరగచ్చు, జరిగేటటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు చేస్తే. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సార్, మన రాజకీయం కోసం యువత భవిష్యత్తుని ఆ రకంగా నాశనం చేయటం అనేది అది చాలా పెద్ద నేరం. ఇప్పుడు ఇదే కదా కరెక్ట్. నిజంగా కాదు సార్, 15,941 మంది కష్టపడి రేంబావుళ్ళు కష్టపడి చదివి పరీక్షలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొంది వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు సార్. వాళ్ళని దొంగల్లాగా వాళ్ళ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి వచ్చారు, వాళ్ళు దొంగలు, వాళ్ళు లంచాలు ఇచ్చారు, రేంబావుళ్ళు కష్టపడి చదివి ఉద్యోగాలు పొందినటువంటి వారిని ఎంత మానసిక క్షోభకు గురి చేస్తా ఉన్నారు సార్. వాళ్ళు చెయ్యని పని మేము చేసామని కడుపు మంట 5 సంవత్సరాలు డిఎస్సి పేరుతో దగా చేసి, జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసి, ఇవాళ మేము మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద పెట్టి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే జీవో ఇచ్చారు సార్. నెక్స్ట్ డే 12th చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే ఇదిగోండి జీవో నంబర్ 27. నెక్స్ట్ డే వి రిలీజ్ ద జీవో ఫర్ మెగా డిఎస్సి. నువ్వు చేయలేని పని మేము చేస్తా ఉన్నాం. కానీ ఒకటే చెప్తా ఉన్నాను సార్, ఇవాళ బిడ్డల భవిష్యత్తుతో మీ రాజకీయం కోసం బిడ్డల భవిష్యత్తు ఆటలాడుకోవటం మానేయండి. నిన్న హైకోర్టులు చివాట్లు పెట్టిన తర్వాత అయినా ఇప్పుడు బుద్ధి తెచ్చుకోండి. లోకేష్ గారు సవాల్ చేస్తే ఒక్కడు ఎందుకు మాట్లాడారు సార్? నిజంగా లోకేష్ గారు తప్పు చేస్తే అంత ధైర్యంగా మై డియర్ జగన్ వేర్ ఆర్ యూ ఎన్నిసార్లు సార్? రోజులైపోయినాయి, గంటలైపోయినాయి, రోజులైపోయినాయి, వారాలు అయిపోతా ఉన్నాయి, ఒక్కడు కూడా మాట్లాడ్డు. అదేమంటే ప్రతిరోజు ఎవరినో ఒకటి ముందుకు తీసుకొచ్చి ఏదో ఒక డ్రామా ఆడటం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎంత పారదర్శకంగా అయితే 2025లో డిఎస్సి నిర్వహించామో మళ్ళీ రేపు అక్టోబర్లో రెండోసారి డిఎస్సి నిర్వహించబోతూ ఉన్నాం. అంతే పారదర్శకంగా ఎక్కడ ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కి తావు లేకుండా చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం ఏ రకమైన ప్రమాదం పొంచి ఉందో, ముప్పు పొంచి ఉందో, ఏ అంశం మీద మనం డిబేట్ చేసామో అది గమనంలో కూడా పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి కానీ అదర్